కోసం ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడలాగున్నా. ఎంత దినాలలో, అపాయకరమైన దినాలలో, భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలుసుకుని అనేక మందిని ప్రభు రాకడకు సిద్ధపరచుటకు దేవుడు మనకు సహాయం చేయలాగున, దేవుని వాక్య భాగంలో దేవుడు మనందరితో సూటిగా మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ వేకుజామున లేచి నిన్ను స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మా అందరికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై వెలలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడువు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. నిన్ను నమ్మిన వారిని విడువక ఎడబాయక తల్లి వలె తండ్రి వలె ప్రేమిస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకై స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా యేసయ్య వినగల చెవులను, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్యమును వినకుండా, వాక్యమును గ్రహించకుండా అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను, చాతవడి శక్తులను, చెల్లంగి శక్తులను నజరేయుడైన యేసు సర్వశక్తుల నామంలో బంధిస్తున్నాను ప్రభా. మీరే మీ మెల్లనైన స్వరముతోనైనా మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథములో కొన్ని అంశాలు మనము ప్రతి వారము నేర్చుకుంటున్నాం. ఈ వారం కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దయచేసి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకోవటం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఎన్ని కూడా వాడి నాశనాన్ని, భవిష్యత్తులో సాతాను యొక్క నాశనం ఎలా ఉంటుందో వాటిని మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వాడి నాశనం గురించి మనం తెలుసుకోవటం సాతానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఈ దినం అంశం వచ్చేసి ప్రకటన గ్రంథములోని 7 పాత్రలు. ప్రకటన గ్రంథములోని 7 పాత్రలు. మరి దినం లేఖన భాగ నిమిత్తమై ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము వీలుంటే దయచేసి ఒకరు స్పష్టంగా చదవండి. దయచేసి మీలో వారందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఇందులో ఉన్న విషయాలు మనం చదివి విన్నప్పుడు తర్వాత చెప్పేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతున్నాయి. దయచేసి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి చివరి వరకు దయచేసి మీరు ఎవరైనా కానీ స్పష్టంగా చక్కగా చదవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. మరియు ఓకే, సారీ, ఎందుకు కొన్నిసార్లు అలా వస్తుంది, కొన్ని ఇలా సార్. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఒక నిమిషం, నా సెల్ నుంచి ఇప్పుడు దయచేసి ఒక చదవండి.
మరియు మీరు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడు పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగా రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూత కాలములలో పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తము వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జగముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములున్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాశులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ గజ సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మల వెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మిగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమెల్లను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. ఇది అంత గొప్ప ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణమై ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యబడినని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున
మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనకు 7 పాత్రలను భూమి మీద మరి కుమ్మరింపగా ఏమేమి జరిగాయో మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సమయంలో ఒక్కొక్క పాత్ర, ఈ పాత్రలకు దేవుడు పెట్టిన పేరేమిటంటే 1వ వచనం ఉంది, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములోని గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. ఇవి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు. 7 పాత్రలను 7 దూతలు పట్టుకొని ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ కోపాన్ని చూస్తే ఇది దేవుని కోపముతో నిండినటువంటి పాత్రలు. ఇంతటితోటి దేవుని కోపం అంట చల్లారుతుందంట. ఆలోచించండి, దేవుని కోపముతో నిండినటువంటి పాత్రలు. ఈ విషయంతో 7 పాత్రలు భూమి మీద కుమ్మరించిన తర్వాత ఆయన కోపము చల్లారుతుంది. ఈ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు భయంకరమైన కోపంతో ఉన్నాడు. ఆలోచించండి, ఆ సమయంలో దేవుడు ఎలా ఉన్నాడంటే భయంకరమైన కోపముతో ఆయన ఉన్నాడు. ఈ అధ్యాయము చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అలాంటి కోపముతో ఉన్న దేవుడు చివరికి ఏమవుతుంది, ఆయన కోపము చల్లారిపోతుంది. ఆయన కోపము చల్లారిపోతుంది. కోపముతో ప్రారంభమైన ఈ అధ్యాయము కోపము చల్లారటాన్ని మనము చూస్తున్నాం. అంతగా కోపంతో ఉన్నటువంటి దేవుడు ఈ చివరి వచ్చేసరికంట ఆ కోపమంతా కూడా మొత్తం కూలైపోతుందంట. దేవుని కోపము చల్లారిపోయేను. ఆలోచన, ఇంతకు దేవుడు ఎందుకు ఇంత కోపంతో ఉన్నాడు? ఆలోచించండి. ఆయన కోపము తగ్గటానికి, చల్లారటానికి ఏం చేస్తే ఆయన కోపము చల్లారు? పరిశుద్ధ గ్రంథంలోండి ఒక్క నిమిషం మనము ఆలోచించాలి. ఈ అధ్యాయము ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి, దేవుడు కోపంతో ఉన్నాడంట. మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు, దేవుని కోపముతో నిండిన 7 పాత్రలు, వాటిని భూమి మీద కుమ్మరించండి. చూద్దాం, ఒక్కొక్క దూత ఒక్కొక్క పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు, ఒక్కొక్క పాత్రను పోసినప్పుడు దేవుని కోపము అంచెలంచెలుగా తగ్గిపోతాం. చూద్దాం ఎలా దేవుని కోపము చల్లారిందో. మొదటిగా చూసినట్లయితే 2వ వచనం, అంతటా మొదట దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ మృగము యొక్క ముద్ర గల వానికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఆలోచించాలి. ఇవి సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమలు ఉంటవి. మొదటి 3.5 శ్రమలు గతించిన తర్వాత రెండవ 3.5 సంవత్సరం శ్రమలు, అంటే మరి మహాశ్రమల కాలములో జరిగేటువంటి సంభవాలు ఇవి. శ్రమల కాలంలో కాదు, మహాశ్రమల కాలములో సంభవించేటువంటి సంఘటనలు. ఇక్కడ మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగిందంటే ఆ మృగము యొక్క ముద్ర గల వానికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి
బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. గమనించండి, ఈ మొదటి పాత్ర ఎందుకు భూమి మీద కృమ్మరించబడిందంటే, ఈ మొదటి పాత్ర భూమి మీద కృమ్మరించినప్పుడు ఏం జరిగిందని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవానికి, ఈ మహాశ్రమల కాలములో చాలా మంది సాతాను ముద్ర 666 ముద్రను వాళ్ళు వేయించుకోవటం జరుగుతుంది. ఆలోచించండి, దేవుని కోసం తన ప్రాణాలు పానంగా పెట్టవలసిన సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తమ ప్రాణాలను ప్రేమించి సాతానుతో చేయగలిపి దేవుని వారు రిజెక్ట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వానికిని, దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి ఈ మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఇక 2 విషయాలు దేవుడు మనకు ఇక్కడ రాసిన మనం చూస్తున్నాం. ఒకటి, క్రూర మృగము యొక్క ముద్ర. రెండవది వచ్చేసి ప్రతిమకు నమస్కారము చేసిన వారు. క్రూర మృగము యొక్క ముద్రను ఎవరైతే వేయించుకున్నారో, అది చేతి మీద కావచ్చు, నొసట కావచ్చు. రెండవది, ఆ ప్రతిమకు నమస్కరించిన వారి. ఎందుకు దేవుడు కోపముతో ఉన్నంటే, సృష్టికర్త అయిన దేవునికి వారు మరచి సాతానుతో వారు చేయగలిపారు. సాతాను వెంబడిస్తున్నారు. ఆ క్రూరముగానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని ముద్రను వేయించుకున్నారు. 666 ముద్ర వేయించుకోవటమే కాదు గాని వారు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నట్ట. దేవుని మర్చిపోయారు. దేవుని ఆరాధించడానికి బదులుగా ఆ ప్రతిమకు వారు ఆరాధన నమస్కరిస్తున్నారంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రీస్తు విరోధికి తీర్పు చేస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే క్రీస్తు విరోధిని అనుసరిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు విరోధి యొక్క ముద్ర వేయించుకున్నారో, ఆ ప్రతిమకు నమస్కరిస్తున్నారో, వారికి ఇక్కడ భయంకరమైన చెడ్డ పుండ్లు పుట్టుట మనం చూస్తున్నాం. బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. కారణం, 666 ముద్ర వేయించుకున్నందుకు, ప్రతిమకు నమస్కరించినందుకు. దేవుడు ఈ మొదటి పాత్రను భూమి మీద మరి దూత కృమ్మరించినప్పుడు, ముద్ర వేయించుకున్న వారికి, అదే రీతిగా ప్రతిమకు నమస్కరించిన వారికి భయంకరమైన చెడు పుళ్ళు వారికి పుట్టినంట. చెడు పుళ్ళు వారికి కలిగను. పుండు మామూలు పుండు వస్తేనే భయంకరమైన బాధ భరించాలి. అలాంటిది చెడ్డ పుళ్ళు వారికి పుట్టినట్లు మనము ఇక్కడ చూస్తున్నాము. ఇక రెండవది మనం చూసినట్లయితే, రెండవ పాత్ర ఈ భూమి మీద కుమ్మరించినప్పుడు చూసినట్లయితే, రెండవ పాత్ర తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా, సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవులన్నీ చచ్చెను. గమనించాలి, మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు ముద్ర వేయించుకున్న వారికి, ప్రతిమకు నమస్కరించిన వారికి చెడ్డ పుళ్ళు పుట్టాయి. ఇక రెండో పాత్ర సముద్రం మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగింది చూసినట్లయితే, సముద్రములో ఉన్న జీవులన్నీ కూడా, సముద్రం అటువంటి జీవరాశులన్నీ కూడా ఏమైపోయాయి తెలుసా? భయంకరమైనటువంటి ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా పీనుగ రక్తముగా మారిపోయిందంట. ఈ రెండవ పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు, ఆ భూమి మీద సముద్రం మీద కుమ్మరించినప్పుడు
సముద్రములో ఉన్న నీరు మొత్తం కూడా పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్నటువంటి జీవులన్నీ కూడా చనిపోయాయి. ఆలోచించండి, సముద్రం మొత్తం రక్తంగా మారిపోయింది. అక్కడ రాయబడింది పీనుగ రక్తము. దాని వలన సముద్రములో ఉన్నటువంటి ఏ జీవులైతే ఉన్నాయో మొత్తం కూడా చనిపోయినట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇక రాయబడిన మాట ఏంటంటే, రెండవ దూత తన పాత్రను సముద్రములో కృమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవులన్నీ, అంటే సముద్రములో ఇంక ఒక్క జీవి కూడా ప్రాణముతో ఉన్నట్టు గమనించాలి. సముద్రము మొత్తం పీనుగ రక్తం అయిపోయింది. సముద్రము నివసించే ప్రతి జీవి మొత్తం చచ్చిపోయినట్ట. సముద్రములో ఉన్న జీవులన్నీ చచ్చెను. ఇంకా సముద్రం మీద ఇంకే పని లేదు. అప్పటి వరకు సముద్రంలో పడవల ద్వారా వాళ్ళ వ్యాపారాలు, రవాణాలు, ప్రయాణాలు అన్ని జరుగుతున్నవి. ఒక్కసారి దేవుని పాపంతో సముద్రం మీద మనిషికంటూ ఇంకా పని అనేది లేదు. కనీసం అది ప్రయాణాలు చేయటానికి కూడా పనికిరాదు సముద్రం. ఇంకా ఆలోచించండి, దేవుడు కోపముతో ఉన్నప్పుడు ఒక పాత్రను భూమి సముద్రం మీద కుమ్మరించినప్పుడు సముద్రము నీరంతా కూడా పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న ప్రతి జీవి చచ్చెను. ఇక ఏ జీవి మిగిలినట్టుగా లేదు. సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ అన్నీ చచ్చెను. అప్పటి వరకు ఎవరైతే గొప్పవారు, ధనికులు, సముద్రంలో వ్యాపారస్తులు ఉన్నారు, ఇక సముద్రంకి మానవుడికి పని లేకుండా సముద్రం మీద మొత్తం కూడా ఏమైపోయిందంటే నీరు మొత్తం రక్తంగా మారిపోయింది. జంతువులన్నీ చచ్చిపోయి ఇప్పుడు కనీసం సముద్రం నివసించడానికి కూడా లేదు. సముద్రంలో ప్రయాణం చేయడానికి లేదు. ఇక సముద్రం ద్వారా వచ్చేటువంటి చేపల ద్వారా బ్రతకటానికి కూడా ఇక అవకాశం లేదు. ఒక్కసారి పరిస్థితి ఆలోచించండి. ఈరోజు సముద్రం ద్వారా ఎంతమంది బ్రతుకుతున్నారు? సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి వారు ఎంతమంది చేపల ద్వారా ఎంతమంది బ్రతుకుతున్నారు? కానీ ఈ రెండో పాత్ర సముద్రం మీద కృమ్మరించినప్పుడు సముద్రములో నీరు మొత్తం పీనుగ రక్తమాయను. సముద్రమున్న జీవ జంతువులన్నీ కూడా చచ్చిపోయాయి. ఇక మానవునికి సముద్రానికి సంబంధం అంటూ ఇక లేదు. బహుశా బీచ్కి వెళ్ళి చూడటానికి కూడా అవకాశం, ఎందుకంటే సముద్రం అంతా పీనుగ రక్తము. మామూలు రక్తం వేరు, పీనుగు రక్తం వేరు. మామూలు రక్తం కనీసం చూడొచ్చు, స్మెల్ భరించదు. పీనుగు రక్తం అంటే భయంకరమైన, అంటే రాబోయే రోజుల్లో దేవుని నమ్ముకోకపోతే మహాశ్రమల కాలంలో పరిస్థితులు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కాబట్టి రెండవ పాత్ర సముద్రం మీద కుమ్మరించినప్పుడు సముద్రములో ఉన్న నీరంతా రక్తమైంది. సముద్రంలో జీవ జంతువులన్నీ కూడా చనిపోయాయి. ఇక మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ కృమ్మరించినప్పుడు ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ విషయాలన్నీ కూడా ఎన్ని కూడా కథలు కాదు. రాబోయే రోజుల్లో 100% ఎన్ని కూడా జరగబోయే విషయాలు. ఈ వినటానికి ఇలా ఉన్నాయి, ఇంకా చూడటానికి ఎలా ఉంటే ఒక్కసారి ఆలోచన. 4వ వచనం, మూడవ దూత తన పాత్రను నదుల్లోను జలధారలలోను కృమ్మరింపగా అవి రక్తమాయను. ఆలోచించండి. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కృమ్మరింపగా అవి రక్తమాయను.
మొదటి పాత్ర భూమి మీద, రెండో పాత్ర సముద్రం మీద, మూడో పాత్ర నదులలోను, జీవధారలలోను, జలధారలలోను. ఈ మూడో పాత్ర కృమ్మరించగా నదుల్లో ఉన్న నీరు, తర్వాత జలధారల్లోను ఉన్న నీరు మొత్తం కూడా రక్తమాయను. త్రాగే నీటి మీద ఆలోచించండి. అప్పుడు పరిస్థితి ఏమైపోయింది తెలుసా? అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చునందుకు తీర్పు తీర్చు వారికి రక్తమును త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితి గనుక నీవు న్యాయవంతుడు అని బలము గల దేవుని దూత చెప్పగా వింటివి. ఆలోచించు. మూడవ పాత్ర నదుల మీద, జలధారల మీద కృమ్మరించగా నదుల్లో ఉన్న నీరు, జలధారలో ఉన్న నీరు మొత్తం కూడా రక్తమాయను. ఇక్కడ కారణం ఎందుకు నదుల మీద వేసాడో ఇక్కడ చూస్తున్నాం. ఆ శ్రమల కాలములు ఎవరైతే హతసాక్షులుగా చనిపోయి వారి ఆత్మలు బలిపీఠముకు ప్రార్థన చేస్తా ఉంటారు. ముందు క్లాస్ నేను చెప్పాను. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఎందుకు దేవుడు ఇక్కడ త్రాగే నీటిని రక్తంగా చేశాడో చూద్దాం. ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమివాసులకు ప్రతిదండన చెయ్యకుము యుండవని బిగ్గరగా కేక వేసిరి. ఓకే. శ్రమల కాలంలో చాలా మంది క్రైస్తవులను, లేకపోతే దేవుని కోసం హతసాక్షులైన వారు చాలా మంది ఉన్నారు. వారు మరణించిన తర్వాత వారి ఆత్మలు బలిపీఠం కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? నాదా, భూనివాసులు మా రక్తమును కార్చారు, మా రక్తమును చిందించారు, కాబట్టి నీవు వారికి తీర్పు తీర్చవా? వారు మా రక్తమును కార్చారు. ఆలోచించండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసింది. అంటే ఈ శ్రమల కాలంలో ఎవరైతే క్రీస్తు కోసం హతసాక్షులైపోయారో, ఎవరినైతే మరి దేవుని బిడ్డలను దేవుని అంగీకరించిన వారిని చంపారు, ఆ చనిపోయిన వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మా రక్తాన్ని వాళ్ళు చిందించారు, కాబట్టి నీవు వారికి తీర్పు తీర్చవా అంటే వారు చేసిన ప్రార్థనకు దేవుడు ఇక్కడ తీర్పు తీర్చటం మనము చూస్తున్నాం. మళ్ళా నేను చదువుతున్నాను చూడండి. 16వ అధ్యాయం చూసినట్లయితే, 3వ దూత తన పాత్ర నదుల్లోను జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వాళ్ళంటూ ఆ బలిపీఠం కింద ఆత్మ, అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు
కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి గనుక నీవు న్యాయవంతుడవు, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చితి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. పరిశుద్ధుల రక్తమును చిందించినందుకు దేవుడంట వారికి రక్తమును త్రాగించాడు. అప్పుడు జలముల దేవదూత చెప్తుంది కదా, నువ్వు న్యాయవంతుడు అయ్యా, నీ బిడ్డల రక్తాన్ని వారు కార్చినందుకు నీవు వారి రక్తము త్రాగేటట్లు నువ్వు చేసావు కాబట్టి దీనికి వారు పాత్రులే అని జలముల దేవదూత చెప్పగా వింటిని. కాబట్టి మూడవ దూత తన పాత్రను నదుల మీద జలధారల మీద కుమ్మరించినప్పుడు నీరు రక్తమైంది. అందువలన మనుషులు నీటికి బదులుగా ఆ దినాల్లో రక్తము తాగవలసి వచ్చింది. ఎందుకు తాగవలసి వచ్చిందంటే ఆయన బిడ్డల రక్తాన్ని వారు చిందించారు కాబట్టి వాళ్ళు రక్తము తాగవలసి వచ్చింది. ఇది మూడవ దూత తన పాత్రను నీళ్ళలో కుమ్మరించినప్పుడు జరిగేటువంటి సంభవం. ఇక నాలుగవది మనం చూసినట్లయితే 8వ వచనము 9వ వచనము. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. గమనించాలి. 4వ పాత్ర దూత ఎక్కడేసిందంట? పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా. చూడండి, ప్లేస్లు మారుతూ వస్తున్నాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క స్థలం మీద తన పాత్రను కుమ్మరిస్తుంది. ఇప్పుడు సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించిందండి. సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించింది. దేవుడు ఒక స్థలం మీద వేస్తున్నాడంటే దాని వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇంతకు ఇక్కడ దేవుడు ఎందుకు తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించమని చెప్తున్నాడంటే, చాలా మంది సృష్టికర్తకు బదులుగా సూర్యుడే దేవుడని సూర్యుడిని ఆరాధిస్తున్నారు. ఎవరైతే సూర్యుడినే దేవునిగా ఆరాధిస్తున్నారో, నమ్ముతున్నారో, ఇప్పుడు వాళ్ళకు కూడా పనిష్మెంట్ రావాలి కదా. వారు కూడా తెలియాలి కదా ఆ సూర్యుడు దేవుడు కాదని. ఇప్పుడు మీరు అరుణాచల్ ప్రదేశ్ అటు అస్సాం ఆ ఏరియా కానీ మీరు వెళ్ళిందంటే వారు ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఆ ఏరియా 4 గంటలకే దగ్గర సూర్యుడు తెల్లారిపోతున్నాడు. ఎక్కువ శాతం సూర్యుని ఆరాధిస్తారు ఆ ఏరియాలో. కాబట్టి ఇప్పుడు సూర్యుని ఆరాధించిన వారికి కూడా తెలియాలి కదా సూర్యుడు దేవుడు కాదని. ఏ సూర్యుని అయితే దైవముగా దేవునిగా వారు ఆరాధించారో అదే సూర్యుడి వేడి చేత జనాలు చనిపోవటం జరుగుతుంది. చూడండి, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి మనుషులు చేసిన పాపమును బట్టి దేవుడు
సూర్యునికి అధికారం ఇచ్చేశాడు. అప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడు? భయంకరమైన వేడి. మనం 42 నుంచి 50 వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆ దినాల్లో మరి ఎంతైనా డిగ్రీలు పెరిగిపోవచ్చు. అంటే వేడికి చచ్చిపోతారట, ఆలోచించండి. కాబట్టి చాలా మంది ఇప్పటికీ సూర్యుడే దేవుడని ఏం చేస్తున్నారు? సూర్యుని దేవుని ఆరాధిస్తారు. కాబట్టి అందుకని ఆ సూర్యుని ఆరాధించే వారిని శిక్షించుటకు, సూర్యుడు దేవుడు కాదు, సూర్యుని సృష్టించిన వాడు దేవుడని ప్రజలకు తెలియచేయటకు దేవుడు సూర్యునికి అధికారం ఇచ్చాడంట. దాని దెబ్బతో ఏం జరిగిందిగా? మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయారంట. బహుశా లేచి దండం పెట్టాడు, కాలి మాడి బొగ్గైపోతుంటారు. తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహిమపరచుట వారు మారు మనసు పొందిన వారు. ఇంత సూర్యుని వేడితో జనాలు చచ్చిపోయి కాలిపోయినా గాని దేవుని వాళ్ళు దూషిస్తున్నారు గాని దేవుని మాత్రం వారు మహిమపరచారు. ఆలోచించండి, ఇంత కోపముతో దేవుడు శిక్షించిన మనుషులు దేవుని ఇంకా దూషించటమే చేస్తున్నారు కానీ మారు మనసు పొందిన వారు. కాబట్టి ఈ 4వ దూత సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు సృష్టించిన వాడు దేవుడు తెలియచేటుకు దేవుడు సూర్యుడికి అధికారం ఇచ్చి దాన్ని ఆరాధించే అందరిని ఏం చేశాడు? వేడితోటి కాల్చివేశాడు. ఇది 4వ దూత సూర్యుని మీద కుమ్మరించినప్పుడు జరిగేటువంటి సంఘటన. ఇక 5వ దూతను మనం చూసినప్పుడు 10వ వచనము, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లును బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. గమనించాలి. ఇక 5వ దూత దేవుడు ఎక్కడ కుమ్మరించాడు? 5వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించారంటే క్రూర మృగము సింహాసనం. ఈ క్రూర మృగము ఎక్కడైతే ఉండి తన సింహాసనము చేసుకొని మనుషులు పరిపాలిస్తున్నాడో ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద, అనగా వాడి రాజ్యం మీద ఈ 5వ దూత పాత్రను కుమ్మరించగా ఏం జరిగింది? దాని రాజ్యమును చీకటి కమ్మెను. క్రూర మృగము యొక్క రాజ్యము ఏమైపోయింది? చీకటి కమ్మేసి. ఈ 5వ దూత తన పాత్రను క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు వాని రాజ్యమంతా కూడా చీకటిగా అయిపోయింది. వాడి రాజ్యానికి కూడా ఒక ముగింపు. ఆలోచించండి. కుమ్మరిన తర్వాత ఏం జరిగింది? దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకునిచుండిరి. క్రూర మృగము యొక్క రాజ్యము చీకటి అయిపోయింది. అందువలన మనుషులంతా తమ నాలుకల్ని ఖర్చుకుంటారు. ఆలోచించండి. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి నాలుకలు ఖర్చుకునిచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పండ్లను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. ఇక్కడ
క్రూర మృగం యొక్క రాజ్యం మొత్తం పతనం అయిపోయింది, చీకటిగా మారిపోయింది. ప్రజలు కూడా వేదన పుండ్లుతోటి అల్లాడిపోతున్నారు, తమ నాలుగు ఖర్చుకుంటున్నారు. ఇన్ని జరిగినా వాని రాజ్యం చీకటైనా వేదనలు కలిగినప్పటికీ మనుషులంట ఏం చేస్తున్నారు? తమ క్రియలు మారు మనసు పొందిన వారు. అంటే ఇంకా మానవుడు ఏకాటికి దేవునిని దూషిస్తున్నాడే గాని పశ్చాత్తాపం అనేది పట్టదు. తమ చెడు క్రియలను, చెడు నడతలను మానుకోవటం ఇష్టపట్టదు. మానుకొనకు బదులు వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు. బాధ కలిగినప్పుడు కనీసం తప్పు అయిపోయిందని బాధపడి దేవుని ప్రాధేయపడకుండా ఇంకా దేవుని దూషిస్తున్నారు. వారి క్రియలు మాత్రం మానుకోకుండా మారు మనసు పొందటం. అంటే ఇంకా మనిషి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని వేదనలు వచ్చినా గాని మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఆఖరి వరకు. ఇది 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క రాజ్యం సింహాసనం మీద కుమ్మరిస్తారు. అందువలన ప్రజలు ఏమైపోతారు? వేదనలకు, పుండ్లకు, బాధలకు గురైపోయి దేవుని దూషించటం ప్రారంభిస్తారు. ఇక 6వ దూత తన పాత్రను ఊదినప్పుడు, తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఇది భవిష్యత్తులో ఒక యుద్ధము జరగవలసి ఉన్నది. ఆ యుద్ధము జరగాలి అంటే ఆ యుద్ధం జరగాలంటే ఆ యొక్క నది ఎండిపోవాలి. ఆ ఎండిపోయిన నదిలో నుండి రాజులు రావాలి, రాజులు సమకూర్చబడాలి. దాని నిమిత్తము దేవుడు ఇక్కడ యూఫ్రటీసును మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయి. ఆలోచించండి ఒక్కసారి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహానది మీద కుమ్మరిస్తే నీళ్లు మొత్తం, నదిలో ఉన్న నీళ్లు చుక్కతో సహా మొత్తం ఎండిపోయాయి. నది ఎట్లయిపోయింది? నడిచే బాటగా, మార్గముగా మారిపోయింది. ఎందుకు ఈ నదిని దేవుడు నీళ్లు లేకుండా ఎండిపోయి చేశాడంటే భవిష్యత్తులో ఒక యుద్ధము జరగబోతుంది. ఆ యుద్ధం జరగాలంటే రాజులందరూ కూడా సమకూర్చబడాలి. దాని నిమిత్తం దేవుడు ముందుగా ఏం చేశాడు? ఈ యొక్క నదిలో ఉన్న నీళ్ళు మొత్తం ఎండింపజేసేసాడు. అక్కడ రాయబడింది కదా, తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహా దినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి యుద్ధకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోన్ చోటుకు వారిని పోగు చేసింది. కాబట్టి హర్మగిద్దోన్ అనేటువంటి స్థలానికి, ఆ స్థలం ముందు జరగబోయేదానికి మరి ఈ నది ఎండింపజేసినట్టు మనం చూస్తున్నాం. ఆ స్థలం ముందు ఒక పెద్ద యుద్ధము జరగబోతుంది. కప్పల వంటి 3 ఆత్మలు కప్పల వంటి చేసి రావటం జరుగుతున్నది. ఆ స్థలమందు పోగు చేయబడతారు. హెబ్రీ భాషలో
మిగిద్దోను చోటునకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవై వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు. భవిష్యత్తులో హర్మగిద్దోన్ అటువంటి మరి యుద్ధము జరగబోతున్నది ఆ స్థలంలో. దానికి రాజులందరూ, భూరాజులు, తూర్పు నుంచే రాజులందరూ కూడా ఒక స్థలానికి కూడుకోవాలి. దానికి సిద్ధపాటుకు దేవుడు ఇక్కడ 6వ పాత్రను మరి కుమ్మరించినప్పుడు నది మొత్తం ఎండిపోతుంది. కాబట్టి ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధానికి సిద్ధపాటు ఇక్కడ మనం చూస్తాం. చివరిగా మనం చూసినట్లయితే చివరిగా 17వ వచనం, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనది. చెప్పుచున్న ఇక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. ఆలోచించండి. ఇక చివరి దేవుని కోపముతో నిండినటువంటి ఈ చివరి పాత్రను ఎక్కడ కుమ్మరించబడింది? వాయుమండలం మీద కుమ్మరించారు. స్థలాలు చూడండి, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క స్థలం మీద, ఒక ప్రాంతం మీద కుమ్మరించినప్పుడు జరిగిన సంభవాలు చూసినట్లయితే భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు 7వ పాత్ర చివరి గనక దేవుని కోపముతో నిండి ఉన్న ఈ చివరి పాత్ర వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుతున్న గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. వాయుమండలం మీద ఈ పాత్ర కుమ్మరించబడి అప్పుడు ఒక స్వరం వస్తుంది, సమాప్తమైనది. దేవుని కోపముతో నిండిన 7 పాత్రలన్నీ కూడా దేవుని కోపం ఏమైపోయింది? చల్లారి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ 7వ పాత్ర వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? 18వ వచనం, అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. ఎప్పుడైతే 7వ పాత్ర వాయుమండలం మీద ఆ దూత కుమ్మరించిందో పెద్ద మెరుపులు, అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగి వాయుమండలం మీద ఈ పాత్ర మరి కుమ్మరించినప్పుడు భయంకరమైన మెరుపులు, భయంకరమైన ధ్వనులు, భయంకరమైన ఉరుములు, పెద్ద భూకంపము. అంటే ఆకాశములో గందరగోళం, భూమి మీద గందరగోళం. ఆకాశములో భయంకరమైన శబ్దాలు, భూమి మీద గొప్ప భూకంపం. పరిస్థితి ఎలా ఉందండి? పైనేమో ఆ వాయుమండలం మీద ఈ యొక్క 7వ పాత్రను కుమ్మరించినప్పుడు భయంకరమైన మెరుపులు, భయంకరమైన ధ్వనులు, భయంకరమైన ఉరుములు. పైకి ఇలా చూసేసరికి ఆకాశంలో ఉన్నటువంటి వాయుమండలం అంతా గందరగోళంగా ఉంది. అలా చూస్తుండగానే కింద పెద్ద భూకంపము కలిగి ఇంతమంది. ఆలోచించండి, కింద సమస్య, పైన సమస్య. పైన పరిస్థితి ఎలా ఉంది? గందరగోళంగా ఉంది. ఎప్పుడు వినటువంటి గొప్ప గొప్ప ధ్వనులు, ఉరుములు, శబ్దాలు. ఒక పిడుగు పడితే, ఎక్కడో పడితే ఇంట్లో ఉన్న మనకి ఎంతో భయం వేస్తుంది. అలాంటిది ఇక్కడ పరిస్థితి చూస్తే మామూలుగా లేదు. మెరుపులు, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. 7వ పాత్ర వాయుమండలమును, భూమండలము రెండిటిని మీద దేవుని కోపం, దేవుని ఆలోచించండి. బహుశా పైన జరుగుతున్నటువంటి ఆ శబ్దాలు, ఆ మెరుపులు చూస్తూనే భూమి అనేక మంది దిగి తాము భూమిలోనికి దిగిపోతున్న సంగతి కూడా వారికి.
భూకంపం అంటే భూమి తన నోరును తెరచి మనుషులు మింగివేస్తారు. ఎలా తప్పించుకోగలుగుతాం? అట్లా పైకి వెళ్దామంటే పైన ఉండలేదు, అట్లా కింద భూమి మీద ఉందామంటే భూమి మీద ఉండలేదు. వాయుమండలము కదించబడి భూమండలం అంటే మనిషి మధ్యలో ఇరక్కపోయాడు. పైన బతుకుదామంటే పైకి పోవటం లేదు, భూమి మీద బ్రతుకుదామంటే భూమి మీద. ఎందుకంటే వాయుమండలము సమస్య వచ్చేసి భూమండలం కూడా సమస్య వచ్చేసి. ఆలోచించండి ఒక్కసారి. ఇక మనిషి ఎక్కడ తన కాలు పెట్టి బ్రతకగలుగుతాడు? భయంకరంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో, మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. ఇప్పటి వరకు ప్రపంచ భవిష్యత్తులో అలాంటిది ఎప్పుడు కూడా చూడలేదంట. ఇది మామూలు భూకంపం కాదు. ఎంత చక్కగా రాయబడి చూడండి అక్కడ. పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలుగలేదు. ప్రపంచములు ఎన్నడూ కని విని ఎరగని భూకంపము 7వ పాత్ర కృమ్మరించినప్పుడు కలుగుతుంది. అందుకే దీనికి పెద్ద భూకంపము. ఇప్పుడు వరకు మనం చూసే చిన్న చిన్న భూకంపాలు, కానీ రేపు దేవుని కోపముతో నిండిన పాత్రను వాయుమండలం మీద కృమ్మరించినప్పుడు ఆలోచించండి, పైనే కాదు భూకంపాలు, కింద కూడా వస్తుంది పెద్ద భూకంపాలు. తర్వాత ఏం జరిగింది? కలిగెను, మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ఆలోచించండి, ఈ భూకంపం పెద్ద భూకంపము కలిగెను, మనుషులు భూమి మీద పుట్టి మొదలు కట్టి మహాభూకంపము కలగలేదు, అది అంత గొప్పది. పెద్ద భూకంపము కలిగెను, మహాభూకంపము అది పెద్ద భూకంపం, అంత గొప్పది. అది ఆలోచించండి. చిన్న విషయాన్ని దేవుడు ఎందుకు ఇంత క్లియర్గా వివరంగా ఇస్తున్నట్టే, ఈ దినాల్లో మనము దేవుని నమ్ముకోకపోతే భవిష్యత్తులో ఎంత ప్రమాదానికి గురయ్యేవాళ్ళు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు నశించుకోకూడదు, ఇలాంటి భయంకరమైన శ్రమలు వారు అనుభవించకూడదని దేవుడు తన కృపా సువార్తను ఇప్పటికి కూడా అనేక మంది ద్వారా మరి సువార్త ప్రకటన జరుగుతుంది. 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణమును 3 భాగములాయను, అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. ఆలోచించండి ఒకసారి. ఈ భూకంపము దెబ్బకు పట్టణాలు భాగాలుగా అయిపోయాయి. చూడండి, అసలు ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే భూమి పరిస్థితి, భూమి మీద నివసించే వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. ఈ భూకంపం వచ్చినప్పుడు మహాపట్టణము ఏమైపోయింది? 3 భాగాలుగా చీలిపోయింది, విడిపోయింది. ఓకే, భాగములైన అన్ని జనులు పట్టణములు కూలిపోయెను. పట్టణాలు మొత్తం కూలిపోయాయి. అన్ని జనుల పట్టణాలు తన తీష్ణమైన ఉగ్రతయును మధ్యము గల పాత్ర మహాబబులోనికి ఇయ్యవలనని దానిని దేవుడు సముఖమందు జ్ఞాపకము చేసేది. ప్రతి దీపము పారిపోయెను. ఆలోచించండి, భూమికి అంటే భూమి ముగింపు. ప్రతి దీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. ఆలోచించండి, ఇంకా దీపాలు పారిపోయాయంట, పర్వతాలు మాయమైపోయాయంట. ఆలోచించు ఒకసారి. అప్పటి వరకు దీపాలు ఉన్నాయి, అప్పటి వరకు పర్వతాల కళ్ళకు కనిపిస్తున్నాయి. 7వ పాత్ర కృమ్మరించగా ప్రతి దీపము పారిపోయిన, అది కనబడకపోయాను.
ప్రతి దీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. ఎత్తుగా పర్వతాలుగా ప్రసిద్ధి చెందిన పర్వతాలే ఇప్పుడు కళ్ళకు కనిపించటం లేదంట. ఏమైనా ఇన్ని కూడా బహుశా మహాభూకంపం వల్ల ఎన్ని భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే కళ్ళ ముందు కనిపించి ఎన్నో వేల సంవత్సరాలు ఆ పర్వతాలు, దీపాలు సైతము మనిషి ఎదుటిని మాయమైపోవటం చూస్తాం. దీపాలు పారిపోయాయి, పర్వతాలు కనపడకుండా పోయాను. ఇంతేనా? 21వ వచనం. 5 మనుగుల గల బరువు గల పెద్ద వడగళ్ళు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. 5 మనుగులంట. 5 మనుగుల గల పెద్ద వడగళ్ళు మనుషుల మీద పడగా ఎక్కడి నుండి? ఆకాశం నుండి 5 మనుగుల బరువుగల పెద్ద వడగలు ఆకాశము మనుషుల మీద పడిను. ఆ వడగళ్ళ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. ఈ దేవునికి ఇంత కోపం రావటానికి గల కారణం ఏమిటంటే, దేవుని కోపము భూమి మీద ఒక్కసారి కుమ్మరించవచ్చు. దేవుడు ఇన్ని అవసరం లేదు. ఒక్క దూత తన పాత్రను కానీ కుమ్మరిస్తే మొత్తం నాశనం అయిపోద్ది. కానీ దేవుడు కొందరినైనా కనీసం ఒకటి నాశనం చేస్తే ఆ నాశనాన్ని చూసిన భయపడి దేవుని సేవిస్తారేమనుకుంటే, కానీ ఒక్కడు కూడా దేవుని తిరిగినట్లు మనము అక్కడ రాయబడిన మాట తెలుసా? ఆ వడగళ్ళ దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. దేవుని దూషిస్తున్నారు, తమ చెడు క్రియలు మానుకోవటం లేదు, మారు మనసు పొందటం లేదు. కానీ దేవుని మాత్రం ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆలోచించండి. 7 పాత్రలు, 7 స్థలాల మీద ఆ దూతలు కుమ్మరించినప్పుడు భయంకరమైన విపత్తును మనము భూలోకంలో జరగబోతున్నట్టు మనం చూసాం. అయితే ఈరోజు మనము ఒక్క నిమిషం ఆలోచించండి. దేవుడు భయంకరమైన ప్రమాదం నుండి మనల్ని ఏం చేశాడంటే వేరు చేశాడు. దీన్ని బట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇలాంటి భయంకరమైన శ్రమల గుండా వెళ్ళటం దేవునికి ఇష్టం. ఈ విషయాలు మనకు తెలియకముందే, ఈ విషయాలు జరగక ముందే దేవుడు నిన్ను నన్ను మనందరి ప్రేమించి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలన్నిటి నుండి దేవుడు ముందుగానే మనల్ని ఏం చేశాడు? భద్రత. ఇందును బట్టి దేవుని మనం స్తుతించాలి. ప్రమాదం ఉన్నదన్న సంగతి మనకు తెలియదు. భవిష్యత్తులో ఆకాశము భూమి మొత్తం కూడా నాశనం అవుతున్న సంగతి కూడా మనకు తెలియదు. మనకు ఆ విషయము తెలియకముందే మన కోసం ప్రాణం పెట్టిన, మన కోసం తన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు మన కోసం ఏం చేసా? ముందుగానే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి మన జీవమును ఆయన చేతుల్లో. దీన్ని బట్టి మనకి ఏమర్థం తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆలోచించండి, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనం అనుకుంటున్న ఏదన్నా చిన్నది జరిగితే, దేవుడు మనకు నష్టం కలగటం, కీడు జరగటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. చాలాసార్లు మనకు తెలియదు. మనం జీవించిన కాలంలో ఎన్నోసార్లు మనం చనిపోయేవారేమో, కానీ మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడు. కాబట్టి దేవుని ప్రేమను ఎప్పుడు కూడా మనము డౌట్ చేయకూడదు, అంటే అనుమానించకూడదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరగబోయే వాటి నుండి ఇప్పుడే మనం దేవుడు రక్షించాడంటే ఆలోచించండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. ఎంత మంచి దేవుడు ఆయన. ఈ విషయాలు మాకు తెలియక ముందే, ఈ విషయాలు జరగక ముందే
ముందుగానే మమ్మలను ప్రత్యేకపరిచాం, వేరు చేశాం, మమ్మల్ని ఏం చేశావు? భద్రపరిచాం. అందుకని ఒక మాట చాలా చక్కగా యోధా పత్రిక ఒకసారి తెలియండి. యోధా పత్రికలో మంచి చక్కటి మాట ఉంటుంది. యూదా పత్రిక 1వ వచనం మనం చూసినట్లయితే దేవుడు భద్రం చేసి, ఎవరైనా చదవండి చక్కగా. మనము భద్రతలో ఉన్నాం. యూదా పత్రిక 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. దేవుని స్తోత్రం కలుగు. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఏముందంటే అన్నమాట, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డాం. అంటే మనము సేఫ్టీ జోన్ లో ఉన్నాము. దేవుడు మనకి ఏ జోన్ లో పెట్టి తెలుసా? ప్రమాదకరమైన స్థలములో కాదు, సేఫ్టీ జోన్, సురక్షితమైన స్థలములో దేవుడు మనలను దాచిపెట్టాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక ఎక్కడ భద్రపరిచాడంటే దేవుడు మనల్ని, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచ్చిన చూసినట్లయితే దేవుడు మనలను ఎక్కడ దాచిపెట్టాడు, ఎక్కడ మనల్ని భద్రపరిచారు ఇక్కడ చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచ్చిన. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆలోచించండి, అసలుకి భవిష్యత్తుని ఎరిగిన దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడు. ఎంత చక్కగా ఉన్నాయి మాటలు. అంటే వచ్చి చూస్తే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మనసు పెట్టకు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు యొక్క ప్రాణాన్ని దాచి ఉంచాడు. ఎంత చక్కగా ఉందో. మీ జీవము క్రీస్తుతో కూడా, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎక్కడున్నాం తెలుసా? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాం. దేవుని మనము పరలోక వారసులు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం.
దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనకు ఒక పరిశుద్ధాత్మతో సీల్ వేశాడు దేవుడు. వీఆర్ బిలాంగ్స్ టు హెవెన్, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే మనకు దేవుడు ఒక సీలు వేసేసాడు. ఆ సీలు సాతానుకు తెలుసు. అందుకే వాడు మనం ముట్టలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. వారు వేసిన సీల్నే మనం తీయటానికి ధైర్యం చాలదు. అలాంటప్పుడు దేవుడే మనకు సీల్ వేస్తే ఇంకెవరైనా తీయగలరా, తాకగలరా? మనం చాలా చెప్పాలంటే వీఆర్ సో ప్రివిలేజ్ పీపుల్. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ప్రాణము ఆయన దగ్గర దాచబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము దేవుని కుడిపార్శ్వమున దేవుడు ఆలయమును కూర్చోబెట్టి, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక మనం చేయవలసిన ఈ మిగిలిన జీవితం ఏం చేయాలి? మనం దేవుని కోసం ఏదో ఒకటి. ఎందుకంటే మన పౌరసత్వము పరలోకం. కానీ ఇక్కడ కొంతకాలం దేవుడు జీవించటానికి అవకాశం ఇచ్చాడు. ఒకరోజు ఈ భూలోకానికి ఖాళీ చేసి వెళ్ళిపోతాం. కాబట్టి మరి ఈ భూమి మీద ఉండగానే కొంత దేవుని పని చేసి మరి కొంతమందిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రోజుకొక్కరినైనా లాగాలి. ఒక్కరికైనా సువార్త చెప్పాలి. అలా చిప్పుడు ద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? పరలోకాన్ని మనుషులు చెప్పని దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతిరోజు దేవుని బిడ్డలు కొందరిని ఆయన ఏం చేయాలి? ఆయనకి దగ్గర చేయాలి. దేవునికి దూరం అయిపోయిన వారందరినీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర దేవుని రాజ్యంలోనికి తీసుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని కోపముతో నిండి ఉన్న 7 పాత్రలు భూమి మీద, సముద్రాల మీద, నదుల మీద, వాయుమండలం మీద కుమ్మరించినప్పుడు ఏమవుతుందంటే భయంకర విపత్తులు జరగబోతుంది. అయితే మనం ఏం చేయాలంటే ఈ విషయాలను తెలుసుకొని దేవుని స్తుతించాలి. ప్రభువా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులను మేము వెళ్ళక ముందుగానే మమ్మలను, మా జీవితం దాచిపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. మేము రక్షణ పొందటం కాదు కానీ ఇంకా రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళను కూడా రక్షించుటకు, వాళ్ళు కూడా రక్షణ మార్గంలోనికి తీసుకురావటానికి మాకు సహాయం చూపురాని మనం రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేసి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపిద్దాం. రాబోతున్న ఉగ్రత నుండి చాలా మంది అడుగుంటారు. వాస్తవానికి నాకు టీచింగ్ కంటే ప్రీచింగ్ చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళిందంటే నేను దైవావేశంతోటి నేను వాక్యం, అది దేవుడిచ్చిన వరం అని. కొన్నిసార్లు ఉదయాన్నే ఇక్కడ వాక్యం చదువుతూ వాళ్ళందరూ బైబిల్ లేచి కూర్చుంటారు. ప్రకటన గురించి చెప్తుంటే కొన్నిసార్లు పిల్లలు కూడా బైబిల్ లేచి ఏం జరిగిందని చూస్తూ ఉంటారు. దైవావేశం. ప్రతి ఒక్కరం కూడా ఈ దైవావేశం అంటే మనం కలిగి ఉంటాం. ఉదాహరణ, చాలా మంది అడిగారు, ఎందుకు పాస్టర్ గారు ఎందుకు అంత గట్టిగా చెప్తావు, ఎందుకంత స్పీడ్గా చెప్తావు? నిదానంగా చెప్పొచ్చు కదా, మెల్లగా చెప్తాను అని. నేను వాళ్ళకు ఒకటే చెప్తే వాళ్ళు చెప్పిన సమాధానం, వాళ్ళు చెప్పిన ప్రశ్నకు ఒకటే చెప్తాను. ఇప్పుడు ఊర్లో ఇల్లు కాలుతుంది, ఆ ఇంటి యజమాని బయట ఎక్కడో ఉన్నాడు. ఆలోచించు, ఊర్లో ఇల్లు కాలిపోతుంది, ఆ ఇంటి యజమాని ఎక్కడో దూరం పొలంలో ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నిదానంగా నడుచుకుంటూ, మెల్లగా నడుచుకుంటూ, అటు ఇచ్చుకుంటూ వెళ్ళి, నా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ పొలానికి వచ్చేసి ఏం లేదు కానీ మీ ఇల్లు కాలిపోతున్నది అని మెల్లగా చెప్పాలా? అలా చెప్తావా? ఒక భయంకరమైన సపోజ్ ఎక్కడన్నా భయంకరమైన యాక్షన్ జరిగింది, ఆ కుటుంబ సభ్యులు తెలియజేయాలి, నిదానంగా వెళ్తామా?
ఆ విషయాన్ని మనం నిదానంగా చెప్పగలమా? లేదు. పరుగున వేగముగా వచ్చి ఆ వ్యక్తికి చెప్పాలి. ఎందుకంటే అక్కడ నష్టం జరగబోతుంది కాబట్టి, అక్కడ ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి మనం? ఆ వ్యక్తికి వెళ్ళి స్పీడుగా ఆ వార్తను తెలియచేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు కనీసం ఆ వ్యక్తి వచ్చి మిగిలిన సగమంటలను ఆపుకొని మిగిలిన వాటిని రక్షించగలుగుతాడు. అందులో ఉన్న వాటిని కాపాడగలదు. మనం నిదానంగా వెళ్ళి తీర చెప్పేసరికి ఈ ఇల్లు మొత్తం కాలిపోద్ది. వచ్చేసరికి ఏం బూడిద తప్ప ఏం మిగలదు. దేవుని సువార్త కూడా వేగంగా పరిగెత్తాలి. ఎందుకు తెలుసా? నాశనం ముంచుకొని వస్తున్నది, ప్రమాదం ముంచుకొని వస్తున్నది. ఆలోచించండి. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని ఆత్మచేత నింపబడాలి. దైవావేశముతోటి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజల యొక్క కళ్ళు, ప్రజల యొక్క హృదయాలు తెరవబడతాయి. ఈ మామూలు రోజులు కాదు. ఒకవైపు ప్రపంచం మొత్తము ముగింపుకు వస్తుంది. కాబట్టి మనం ఎంత వేగముగా దేవుని సువార్తను ప్రకటిస్తామో దాన్ని బట్టి కొంతమందినైనా రక్షించగలుగుతాం, కొంతమందినైనా దేవుని రాజ్యములోనికి మనం తీసుకు. మనం మామూలు నిదానంగా నడుచుకుంటూ వెళ్దాంలే అనుకుంటే మన నిర్లక్ష్యం, మన యొక్క ఏమంటారు మనం నిజానంగా చేయటం వల్ల ఏమిటంటే ఎక్కువ మంది మనం రక్షించలేము. కాబట్టి అందుకని అక్కడ ఉంది, అగ్నిలో రక్షించే వాడిని ఇట్లా పట్టుకొని మనం మాట్లాడితే రక్షించగలుగుతావా? ఆలోచించండి. ఇప్పుడు నీళ్ళలో పడ్డు, బావిలో పడ్డోని వెంటనే అవి నిదానంగా చేసే పనులుగా మనం కాపాడలేము, త్వరగా కాపాడాలి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో రాబోతున్న ప్రమాదం నుండి మనము ఎంత త్వరగా పరిగెత్తగలిగితే క్రీస్తు కోసం అంత ఎక్కువ మంది మనం రక్షించగలుగుతాం. మన నిర్లక్ష్యాన్ని బట్టి కొన్నిసార్లు మన ద్వారా రక్షణ పొందవలసిన వారు కూడా మనం సువార్త చెప్పుకున్న వాళ్ళు నశించు. దేవుడు నన్ను పుట్టించడే నా ద్వారా కొంతమంది సువార్త వెళ్ళవలసింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం నా బాధ్యత, వాళ్ళకి సువార్త చెప్పటం నా బాధ్యత. నేను నిర్లక్ష్యం చేయటం వల్ల నా ద్వారా దేవుని ఎదుగు రావలసిన వారిని నేను దేవుని ఎదుగు నడిపించలేను. అలా నీ ద్వారా ఎంతో మంది ఉన్నారు, స్నేహితులు, రక్త సంబంధి, బంధువులు ఉన్నారు. నీ ద్వారా ఎంతమంది అయితే దేవుడు తన రాజ్యములోనికి రక్షణను నడిపించవలసినటువంటి ప్రణాళిక ఉన్నదో ఖచ్చితంగా నువ్వేం చేయాలి? వాళ్ళందరికీ నువ్వు సువార్త ప్రకటించాలి. అది నీ బాధ్యత. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే నీ ద్వారా ఎంతమంది రావలసి ఉన్నదో వాళ్ళు రాలేకపోవచ్చు. కాబట్టి మన మీద దేవుడు ఒక గొప్ప భారాన్ని పెట్టాడు, ఆత్మను రక్షించే భారం. కాబట్టి ఎంత త్వరగా మన పని చేసుకుంటే అంత మంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మనం ఒక పరుగులో ఉన్నాం. ఆ పరుగులో మన ద్వారా నియమింపబడిన ప్రతి ఒక్కరికి మనం ఈ సువార్తను, ఈ శుభవార్తను మనం ఖచ్చితంగా చెప్పి వారిని రక్షించాలి. ఎందుకంటే ఈ ప్రమాదం నుండి కాపాడాలంటే వాళ్ళకి కావలసినటువంటి ఆయుధం మన దగ్గరే ఉంది. ఆలోచించండి. సువార్త కూడా ఒక మెడిసిన్ లాంటిది అన్నమాట. పాపం చేసేవాడు బ్రతకాలంటే మన దగ్గర సువార్తని, వాక్యం చూసావా, ఇది ఆ వ్యక్తికి అందాలి. ఈ సువార్త ఆ వ్యక్తికి ఇవ్వకపోతే చాలా ఉదాహరణలు వస్తున్న సమయంలో నేను ముగిస్తున్నాను. కుంభమేళ ఒకసారి కేపీ యోహనన్ గారు, మా డైరెక్టర్ గారు, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ గంగా నదిలో ఈ కుంభమేళ జరిపి కొన్ని కోట్ల మంది వస్తారు. కరపత్రి గీయటానికి వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురుపడింది, ఆమెకి ఇచ్చాడంతే. అది చదివిన తర్వాత ఆమె ఏడవటం ప్రారంభించింది. ఈయనకు అర్థం కాలేదు. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అని అడిగితే, అయ్యా ఇంకొంచెం ముందు కానీ ఈ కరపత్ర కానీ నాకు ఇచ్చుంటే
నా బిడ్డను నేను కాపాడుకుని. ఇది జరిగిన సంఘటన చెప్తున్నాను. ఇంకొంచెం కొన్ని నిమిషాల ముందుగాని ఇదే కరపత్ర నాకు ఇచ్చుంటే నా బిడ్డను నేను రక్షించుకునే. ఏమైందామంటే ఇప్పుడే నా బిడ్డను ఆ యొక్క నదిలో విసిరేసేసాను. ఈ సత్యము కొన్ని నిమిషాల ముందు నాకు తెలిసి ఉంటే నా బిడ్డను నేను నీళ్ళలో వేయకుండా, నదిలో వేయకుండా నేను రక్షించు. ఇప్పుడు ఏడ్చాడట. సత్యము తెలియక ఏం చేసింది? తన బిడ్డను దేవుని పేరట బ్రతుకున్న బిడ్డను నదిలో పడేసింది. సువార్త కరపత్రిక వెళ్ళగానే చదివి ఏడ్చి తలబాదుకున్నట్ట. ఈ సత్యము కొన్ని నిమిషాల ముందు తెలిసి ఉంటే నా బిడ్డను ఆ నదిలో విసిరేసి దాన్ని నేను. కొన్నిసార్లు మనం కొంచెం ఆలస్యం పెట్టుకోండి, పొందుకునే వారికి నష్టం కలుగుతుంది. అదే కరపత్రిక కొన్ని నిమిషాల ముందు అందుంటే ఒక బిడ్డ ప్రాణం బ్రతికేది. కాబట్టి కొన్నిసార్లు మన నిర్లక్ష్యం కూడా కొన్నిసార్లు ఇతరులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఏదైనా చెప్పాడు వెంటనే చేయాలంతే. దేవుని పనిని ఎప్పటికీ వాయిదా వేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఒక్క నిమిషం తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసి గుర్తుపెట్టుకోండి, రాబోతున్నటువంటి ప్రమాదము దేవుడు ముందుగా గుర్తిరిగి దేవుడు మనల్ని క్రీస్తులో దాచిపెట్టేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సురక్షమే, కానీ మన చుట్టూ వాళ్ళు కూడా సురక్షితంగా ఉండాలంటే మనం వారి కోసం ఏదో ఒకటి చేయాలి. ఎవరో మనకు సువార్త చెప్పారు, మనము ప్రమాదకరమైనటువంటి జోన్ నుండి సేఫ్ జోన్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం సేఫ్ జోన్ లో ఉండి ప్రమాదకరమైన ఉన్నటువంటి స్థలాల నుండి, ప్రాంతాల నుండి కొంతమందిని మనం క్రీస్తు ఎదుగు నడిపించగలిగితే నిజంగా మనం ఎంతో ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. నిజంగా నాయన, ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన జరగబోయే విషయాలను గుర్తిరిగి ప్రమాదం మా దరి రాకముందే వాటిని చూడకుండా నాయన మమ్మలను క్రీస్తులో దాచినందుకై నీకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మా పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగిన నీవు నాయన, అనేక విషయంలో కూడా నాయన మా పట్ల మీరు ఎంతగానో వెలలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినాన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడామయ్యా. మీ కోపంతో నిండిన 7 పాత్రలు ఆయన ఒక్కొక్క ప్రాంతం మీద, ఒక్కొక్క ప్రదేశం వేసినప్పుడు ఎంతో నష్టం నాయన, ఎంతో వేదన, ఎంతో బాధ. ఇంత జరిగినా గాని మనుషులు దూషించటం మానుకోలేదని, తమ క్రియలను, తమ పాపములు విడిచిపెట్టడం మానుకోలేదని తిరిగి దూషించటం ప్రారంభించారు. దేవా, ప్రత్యేకిదిగా ఈ ఉదయకాల సమయంలో ఆయన అలాంటి వారికి నేను మారు మనసును దయచేయమని ప్రార్థిస్తాను. జరిగిన విషయాలను చూస్తూ సత్యాన్ని గ్రహించిన ఆయన ఒక సత్యమును తెలుసుకుని సత్యం ద్వారా స్వతంత్రులు అవుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తాను. ఈ ఉదయకాల సమయంలో విన్న ఈ విషయాలను ఆయన మా మటుకే కాదు కానీ అనేక మందికి తెలియచేసి రాబోతున్న విపత్తు నుండి ఆయన అనేక మందిని అగ్నిలో నుండి కొందరిని రక్షించినట్టు ఆయన మేము రక్షించుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. దేవా, ఇప్పటి వరకు బహుశా మేము ఎంతో మందికి చెప్పలేకపోయింది, మీరు చెప్పమన్నారు. కొన్నిసార్లు మేము చెప్పలేకపోయింది. దయచేసి సువార్తను మేము నిర్లక్ష్యం చేసే వారిగా కాక ఆ సువార్తను ప్రతి ఒక్కరికి నేను తెలియజేసే వారిగా ఉండాలి. ఎందుకంటే మీ లేఖన భాగం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపముల వచ్చు జీతం మరణము. కాబట్టి నాయన, ప్రజలు పాపములో ఉన్నారు. వారు చేసిన పాపానికి మరణము సిద్ధంగా ఉంది ప్రభు. మీరిచ్చిన ఈ రక్షణ సువార్తను పాపం నుండి, మరణం నుండి రక్షించగలుగుతుంది. కాబట్టి ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే మరణానికి దగ్గరగా ఉన్నారో నాయన, అటువంటి వారికి నాయన ఈ రక్షణ సువార్తను నాయన వారి ఎందుకు తీసుకెళ్ళి
వారిని పాపం నుండి, మరణం నుండి రక్షించగల మీ జీవవాక్యాన్ని వారికి ప్రకటించి వారిని విడిపించుటకు మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక నుండి నాయన ఏ ఒక్క వ్యక్తిని నిర్లక్ష్యం చేయక, ఇదిగో దేవా ప్రతిరోజు నాయన, అనుక్షణం నాయన, ఏదో ఒక రూపంలోన, ఏదో ఒక కోణంలోనైనా ఈ సువార్తను పాపులకు చేర్చుటకు నాయన, పాపుల దగ్గరకు నేను తీసుకెళ్ళటకు మమ్మల్ని అందరూ మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకుంటే ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మాటలు వింటున్న నాయన, ఇదిగో నాయన, ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది. ఒక్కొక్కరిని నాయన ఒక బలమైన సేవకులుగా మీరు వాడుకునే, వారు ఏ స్థలములో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నాయన, వారిలో నాయన ఒక భారాన్ని పెట్టండి. యేసు నామములో నాయన ఒక్కొక్కరిని వారు మీ రాజ్యానికి నాయన నడిపించేటువంటి యోధులుగాను, పాత్రలుగా నాయన మీరు వారిని ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ తెలుసుకునే ఈ సత్యాన్ని నాయన మేమంతా నాయన అనేకులకు తెలియచేసిన ఆయన ఈ నామానికి మహిమ కలుగుతూ మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక నుండి మా యొద్ద ఇది ఉన్నటువంటి ఈ సువార్తను నాయన నిర్లక్ష్యం చేయక, దాచిపెట్టక నాయన మేము కలిసే ప్రతి ఒక వ్యక్తికి షేర్ చేసుకోవడానికి మీరు కృప దయచేయమని, ప్రత్యేకంగా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసు నామములో నాయన ఒక్కొక్కరిని ఒక బలమైన పాత్రగా వాడుకొని ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును మన కుటుంబాలకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆస్వాదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంన